మన సమాజంలో గురు శిష్య పరంపరకు చాలా మహత్వం ఉన్నది. గురుభక్తి వలన గురుకృప లభించి మనలోని అజ్ఞానం నశిస్తుంది. గురువుని తల్లి తండ్రిగా దైవంగా భావించి గురువు ఆజ్ఞను పాటించుటకు తన ప్రాణాలు సైతం లెక్క చేయని శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఒకరోజు ఆకాశంలో మబ్బులు కమ్మాయి. తీవ్రంగా వర్షం ప్రారంభమైంది. గురువైన దౌమ్యునికి తన పొలంలోని నీరు కట్టలు తెంచుకొని బయటికి పోతాయేమోనని ఆందోళన కలిగింది. ఆయన తన శిష్యుడైన అరుణిని పిలిచి పొలం వద్దకు వెళ్ళి నీరు బయటకు పోకుండా చూడమని చెప్పాడు. శిష్యుడు వెంటనే పొలం వద్దకు వెళ్ళి నీరు కట్ట తెంచుకొని బయటకు పోవడం చూశాడు. వెంటనే మట్టి తెచ్చి గండి పడిన చోట వేశాడు. నీరు ఆగలేదు. రాళ్ళు మరియు ఇసుక నింపించిన బస్తాలు వేసి ఎంత ప్రయత్నించినను నీరు ఆగలేదు. చివరికి తానే గండికి అడ్డంగా పడుకుని నీటిని ఆపాడు. సాయంకాలమైనను అరుణుని ఆశ్రమానికి రాకపోయేసరికి గురువైన దౌమ్యుడు పొలం వద్దకు వెళ్ళి నాయనా అరుణి అని పిలవగా, గురువర్య నేను ఇక్కడున్నానని పలికాడు. వెళ్ళి చూడగా తడిసిన బట్టలతో వణుకుతూ గండికి అడ్డంగా పడుకున్న అరుణిని చూశాడు. అతడు గురుభక్తికి మెచ్చుకొని ప్రశంసించి ఆశ్రమానికి పిలుచుకొని వెళ్ళాడు. ఏకలవ్యుడు, ఉపమన్యువు మొదలగు వారి గురుభక్తి కథలు తెలుసుకొని గురువు పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి.